క్వశ్చన్స్ టెస్ట్ చేస్తారని చెప్పాను. అది పాఠశాలలో ఉన్న మీడియం ఆధారంగా ఉంటుందని చెప్పడం జరిగింది. తెలుగు మీడియం అయితే తెలుగు మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ టెస్ట్ చేస్తామని చెప్పాను. 9 పారామీటర్స్ ఇంగ్లీష్లోను, 9 పారామీటర్స్ తెలుగులోను, 9 మ్యాథమెటిక్స్లోనూ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా మన పిల్లల్ని ప్రిపేర్ చేసే ఉద్దేశంతో ఎస్సీఆర్టీ వాళ్ళు ఐటమ్ బ్యాంక్కి వెబ్సైట్లో హోస్ట్ చేశారు. దాన్ని అన్ని పాఠశాలలో కూడా అన్ని ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్ళలో ఎందుకంటే 3వ క్లాసులో ఇంక్లూడింగ్ ప్రైవేట్ స్కూల్స్ లో కూడా దాన్ని ఒక కాపీ పెట్టుకోమని చెప్పడం. రెండవ విషయం చెప్పామంటే ఆ టీచర్స్ అందరికీ ఆ 9 క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో మన ఎఫ్ఎల్ఎం గైడ్లైన్స్ ఎట్లా రిలేటెడ్ ఉన్నాయో దాని తగ్గట్టుగా వాళ్ళు బ్రీఫింగ్ చేయడం జరిగింది అందరికీ కూడా. సో ఈ 9 క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయో వాళ్ళని తెలుసుకొని ఆ ప్రకారం పిల్లల్ని ప్రతిరోజు మధ్యాహ్నం 3 నుంచి 4 వరకు స్పెషల్ గా కూర్చోబెట్టుకొని నేర్పడం చెప్పడం జరిగింది. ఇది కేవలం ఒక ప్రాక్టీస్ మనం అయితే అచీవ్ చేయాలనుకుంటున్నాం దాని దగ్గర ప్రాక్టీస్ చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్న వెసులుబాటే. ఎస్సీఆర్టీ వారి గైడ్లైన్స్ ప్రకారం ప్రతి తెలుగు ఇంగ్లీష్ పీరియడ్ కానీ మ్యాథమెటిక్స్ పీరియడ్ కానీ 90 నిమిషాల సందర్భంగా మొదటి 45 నిమిషాలు క్లాసులు చెప్పండి, రెండవ 45 నిమిషాలు ప్రాక్టీస్ చేయడం చెప్పన్నారు. మన జిల్లాలో ఉన్న ఎంజీఎంఎల్ మల్టీగ్రేడ్ మల్టీలెవెల్ టీచింగ్ ఉన్న సందర్భంగా ఒక టీచర్ ఉండి 5 క్లాసులు 3 క్లాసులు చెప్తున్నారు కాబట్టి సాధ్యం కాదు. కాబట్టి ప్రతిరోజు కూడా 3 నుంచి 4 మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు 3 గంటల పిల్లలందరినీ కూడా కూర్చోబెట్టుకుని వాళ్ళకి ఎఫ్ఎల్ఎస్ పైన ఈ స్టడీ పైన ఫోకస్ చేస్తూ ప్రాక్టీస్ చేయడం చెప్పడం జరిగింది. మరి దీనికి కాను 3వ క్లాస్ పిల్లలు సరిపోతారు అంటే 2, 3, 4, 5 అందరూ తీసుకొని చెప్పడం జరిగింది. ఈ 9 రకాల క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో గతంలో మనం 2 కాంప్లెక్స్ మీటింగ్స్ చూడడం జరిగింది కాబట్టి దానిపైన మేము ఎక్కువ ఫోకస్ చేయడం మీటింగ్ అందరూ టీచర్స్ తెలుసు 2 కాంప్లెక్స్ దాని కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు స్ట్రెస్ చేస్తున్న అంశం ఏంటంటే ఈ ప్రాక్టీస్ జరుగుతున్న అంశానికి సంబంధించి మనం చూస్తే టార్గెట్ చూసుకుంటే ఎఫ్ఎల్ఎం మిడ్ లైన్ లో 2.91% ఉన్న మన ఎఫ్ఎల్ఎం పర్సెంటేజ్, ఎఫ్ఎల్ఎం మిడ్ లైన్ వచ్చేసి బేస్ నుంచి మిడ్ లైన్ వచ్చేసి 6.9 వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల జాబితా ప్రకారం లిస్ట్ అవుట్ చేసిన బేస్ లైన్ లో ఏ జిల్లా ఏ పొజిషన్ లో ఉంది, మిడ్ లైన్ లో ఏ జిల్లా ఏ పొజిషన్ లో ఉంది. మనం అప్పుడు బేస్ లైన్ లో వచ్చేసి 20వ పొజిషన్ లో ఉన్నాము 2.91 తో, ఇప్పుడు మిడ్ లైన్ లో 6.9 తో 25వ పొజిషన్ పడిపోయాం. రేటింగ్ పర్సెంటేజ్ పెరిగింది కానీ రేటింగ్ లో దానికి పడిపోయారు. అది షీట్ లేదు ప్రజెంట్ చేస్తాను. అల్టిమేట్ గా చెప్పేది ఏంటి అంటే మన దగ్గర ఆ ప్రాక్టీస్ అయితే ఉంటుందో ఆ మిడ్ లైన్ డాటా ఎంట్రీ చేయడం అనేది ఇంప్రాపర్ గా జరిగిందా లేకపోతే కొంచెం బయాస్ లేదు కానీ కొంత డేటా ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి, లేదా మన పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ మరీ అనుకున్నంత స్థాయి పెరగలేదు కావచ్చు. సో ఇప్పుడు ఫిబ్రవరి 26 నిర్వహించే ఎఫ్ఎల్ఎస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా నారాయణపేట జిల్లా ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే దాని తర్వాత మళ్ళీ ఎస్సీఆర్టీ వారి ద్వారా 2వ క్లాస్ వరకు సర్వే చేస్తాం. సో బేస్డ్ ఆన్ దీస్ ఇంటర్వెన్షన్స్ నెక్స్ట్ ఇయర్ సంబంధించి ప్లాన్ చేస్తారు. కాబట్టి ఈ ఎఫ్ఎల్ఎస్ లో మన జిల్లా స్పెసిఫిక్ గా మంచి ప్లేస్ రావాలి అనుకున్నప్పుడు ఈ ప్రతిరోజు మధ్యాహ్నం 3 నుంచి 4 వరకు ప్రతి స్కూల్లో ప్రాక్టీస్ జరిగేలాగా మీ విజిట్స్ చేస్తాను. అది కొంచెం ఇన్షూర్ చేసుకో. దాని తగ్గట్టుగా మాక్ టెస్ట్ 3 మాక్ టెస్ట్ నిర్వహించాల్సింది. డిసెంబర్లో ఒకటి, జనవరిలో ఒకటి, ఫిబ్రవరిలో ఒకటి. ఇప్పటికీ ఒక మాక్ టెస్ట్ అయిపోయింది. దాని యొక్క రిజల్ట్స్ సంబంధించి మాకేం ఉందని అనుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ చాలా స్కూళ్ళలో విజిట్ చేసిన సందర్భంలో కొన్ని స్కూళ్ళలో అసలు ఆ టీచర్లు అన్ని టిక్ పెట్టినారు, అన్ని వస్తాయి సార్ అని టిక్ పెట్టినారు. ఇది డాటా డిస్క్రిపెన్సీ దారితీస్తుంది. కాబట్టి నిన్ననే ఎన్జిఓస్కి మెయిల్ పెట్టడం జరిగింది, సార్ డాటా కలెక్ట్ చేసుకోండి, స్కూళ్ళ వారీగా క్వశ్చన్ వారీగా ఎఫ్ఎల్ఎస్ మాక్ టెస్ట్ 1లో 1వ క్వశ్చన్ చేసిన విద్యార్థుల సంఖ్య ఎంత, 2వ క్వశ్చన్ చేసిన విద్యార్థుల సంఖ్య ఎంత అని అడగడం జరిగింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అనుకున్నాను. కాకపోతే ఎఫ్ఎల్ఎన్ బేస్ లైన్ మిడ్ లైన్ కంపేర్ చేసుకుంటే వాళ్ళ ఎన్జిఓస్ ఒక మండలం వారీగా టార్గెట్ చేయకుండా స్కూల్స్ ఇవ్వడం జరిగింది. అందరు ఎన్జిఓలు ఇవ్వడం జరిగింది. మీ మండలంలో చాలా పూర్ పర్ఫార్మెన్స్ ఇస్తుందా లేదా పర్ఫార్మెన్స్ అనుకున్న స్థాయిలో పోవట్లేదు అనుకున్న స్కూల్స్ అయితే ఉన్నాయో వాటిని లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఎఫ్ఎల్ఎస్ గైడ్లైన్స్ ఆధారంగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారు చెప్పింది ఏంటంటే మీరు స్కూల్ విజిట్ చేయండి విత్ ద హెల్ప్ ఆఫ్ కన్సల్ట్ ఆర్బీ సబ్జెక్ట్ ఆఫీసర్ వెళ్ళని చెప్పండి. సో దయచేసి మీ సబ్జెక్ట్ ఆఫీసర్ మీ మండలంలో ఎవరైతే ఉన్నారో ఈ కాంప్లెక్స్ నిర్వహిస్తున్నారో వాళ్ళు తీసుకొని ఆ స్కూల్ విజిట్ చేసి ఇది పాజిటివ్ సజెస్టివ్ గా జరిగే ఉద్దేశంతో ఉంది. కాబట్టి ఆ ప్రాక్టీస్ ఏ విధంగా జరుగుతుంది, పిల్లల ప్రాక్టీస్ ప్రజలకు మెరుగుపడుతుందని చూడడం. ఇది దీంట్లో ఎఫ్ఎల్ఎం సంబంధించిన అంశం. రెండవ అంశం వచ్చేసి ఎఫ్ఎల్ఎం మిడ్ లైన్ సంబంధించి ఇంకా కూడా 18% డాటా ఎంట్రీ పెండింగ్ ఉంది సార్ ఎఫ్ఎల్ఎం సంబంధించి. ఇది ప్రైమరీ స్కూల్ అన్ని స్కూల్ కూడా డాటా ఎంట్రీ కంప్లీట్ చేయలేదు. మిడ్ లైన్ కొంచెం కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి. ఎంఈఓస్ అండ్ సిహెచ్ఎంస్ లాగిన్ లో విఎస్కే అని ఒకవేళ నిజంగా కూడా ఐఎస్ఎంఎస్ పోర్టల్ లైవ్ లో చూస్తుంటే ఐఎస్ఎంఎస్ పోర్టల్ పెడతాం. ఐఎస్ఎంఎస్ పోర్టల్లో 6 రకాల లాగిన్స్ జరిగింది ఎంఈఓ గారు. విఎస్కే లాగిన్, స్టూడెంట్ పోర్టల్,